మనందరి వంక చూస్తూ ఆ ఆ కాంతి కిరణాలను గ్రహిస్తున్నాను. బాబా నుండి ఆ వెలుగు కిరణాలను తీసుకుంటూ ఎల్లప్పుడూ శాంతి స్వరూపంలా అవుతున్నాను. దానితో పాటు అనంతమైన ప్రేమ, బాబా యొక్క ప్రేమను కూడా అనుభవం చేస్తున్నాను. కాంతి, వెలుగు కిరణాలు పవిత్రతకు, శాంతికి, బాబా భగవంతుడి ప్రేమకు ప్రతిరూపాలు. నాలో ఉన్న అంతర్ముఖమైన పవిత్రత ద్వారా నేను ఇష్టానికి, అయిష్టానికి అతీతంగా అవుతున్నాను. సుఖదుఖాలకు అతీతంగా అవుతున్నాను. నేను నా స్వరూపంలోకి వైబ్రేషన్స్ ద్వారా వాతావరణం కూడా ప్రేమమయంగా, శాంతిమయంగా అన్ని శక్తులతో నిండుతూ ఉంది. ప్రేమ భగవంతుని ప్రేమను స్వీకరిస్తూ పవిత్రతను, శాంతి స్వరూపం అవుతూ ఉన్నాను. నాలోని సూక్ష్మమైన శక్తులను వ్యక్తపరుస్తూ నేను ఈ శరీరం నుండి అతీతంగా అవుతున్నాను. అలానే భౌతికమైన సర్వ సంబంధాల నుండి అతీతంగా అవుతూ ఉన్నాను. అంతర్ముఖంగా ఆ వెలుగు తేజో రూపాన్ని తయారు చేసుకుంటున్నాను. ఆ దివ్య స్థితి, దివ్య రూపం ఆత్మకు యాంజెలిక్ స్టేజ్, యాంజెలిక్ రూపం కూడా ఒక వాహకం అవుతాయి, రూపమవుతాయి. పవిత్రత రూపము, ప్రేమ యొక్క, శాంతి యొక్క రూపంగా రూపంలోకి వస్తూ నేను అతీతంగా అవ్వటమే కాకుండా ఏంజెల్‌లా నేను సేవ కూడా చేస్తున్నాను. బ్రహ్మ బాబాలా ఎలా అయితే ఎప్పుడు సేవకు అంకితమయ్యారో తన ఏంజెలిక్ రూపంతో
అలానే నేను కూడా ఏంజెల్ రూపంలో సేవ చేస్తున్నాను. వర్తమాన సమయంలో ఏంజెల్ రూపంలో సేవ చేయటం అవసరం. ఆ ఏంజెల్ రూపాన్ని మన ముందుంచుకొని ఏంజెల్ బాప్‌దాదాను చూస్తూ ఉండాలి. చాలా స్థిరమైన, నిండైన దృష్టిని బాబా పిల్లలందరికీ పంచుతూ ఉన్నారు. మనం మన యొక్క ఏంజెలిక్ రూపాన్ని చూస్తూ భగవంతుడి ప్రేమ యొక్క వైబ్రేషన్‌ను వ్యాపింపచేస్తూ ఇది ప్రేమ యొక్క శక్తి. ఆ ప్రేమ శక్తితోనే గొప్ప మార్పు సంభవిస్తుంది. భగవంతుడి ప్రేమను శక్తులను, తేజస్సును అందరికీ ప్రపంచంలో అందరికీ పంచుదాం. బాబా దృష్టిని గ్రహిస్తూ ఈ సేవను చేద్దాం. ఓం శాంతి. వెల్కమ్ టు స్వాగతం అవ్యక్త పరివారానికి. ఈరోజు స్మృతి యాత్రలో సత్య సేవాదారి గురించి 6వ రోజు మనం మోహిని దీదీజీ నుండి విందాం. ఓం శాంతి. నాకు తెలుసు మనందరం సత్యమైన సేవాదారులు. మనందరికీ సేవా భావం ఉంది. ఆ సేవా భావంలో, భావనలో అది సేవా భావం అన్నా, లేకపోతే సేవకు భావన అన్నా గాని అది చాలా సహజంగా ఉండాలి. ప్రేమ భావన అంటే ఫీలింగ్స్ ఆఫ్ లవ్ కూడా ఉండాలి. ఈ ప్రేమ భావన ఉన్నప్పుడు నాకేం లభిస్తుంది? నాకేం లభిస్తుందంటే
అది మిగతా వాళ్ళకి కూడా అదే లభిస్తుంది. ఎందుకంటే నేనేదైతే వాళ్ళతో పంచుకుంటున్నానో అది వాళ్ళకి కూడా అందుతుంది. ఈ ప్రేమ భావనతో ఉన్నప్పుడు ప్రేమ ఉన్నప్పుడు ద దయాభావం అని కూడా అంటారు. అది ఫీలింగ్స్ ఆఫ్ కైండ్‌నెస్. ప్రేమ భావం, దయాభావం. ఆ దయాభావన ఉన్నప్పుడు, ఆ దయాభావనతో మనం ఇస్తూ ఉన్నప్పుడు మనకు చాలా, 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 చాలా పొందుతాము. కొన్ని విషయాలు మనసు నుండి వస్తాయి. కొన్ని విషయాలు హృదయం నుండి వస్తాయి. ఈ సేవా భావం అనేది మన హృదయం నుండి వస్తుంది. ప్రేమ భావన, దయా భావన, కరుణ ఈ 3 టితో మనం సేవ చేస్తూ ఉంటే అది మనం మన ఏంజెల్ స్థితి నుండి సేవ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేసినా మనం చాలా మంచి మనసుతో చేస్తాము. ఎప్పుడు ఏదో ఒక తేడా ఉంటుంది. తలతో మనసుతో వినేదానికి, హృదయంతో వినేదానికి ఎందుకంటే హృదయంతో అంతా మన ఎమోషనల్ భావనలతో, భావస్వరూపాలతో కలిసుంటుంది. అదే బుద్ధి ఆహ్, మ మా మనసులో, హృదయంలో ఉన్నంత భావనలు, ఫీలింగ్స్ ఉండవు. అవసరమైన దగ్గర మనం బుద్ధిని కూడా మనం వినాలి. బుద్ధి ద్వారా కూడా ఏంజెల్ స్థితి అంటే నా పవిత్రమైన సేవకున్న నాకు పవిత్రమైన ఫీలింగ్స్ ద్వారా నేను సేవ చేయొచ్చు. ఈ సేవ అనేది బుద్ధిపూర్వకంగా మనం జ్ఞానం ఇవ్వటం అదంతా ఓకే. అలాగే మనసా సేవ కూడా ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు, మనం భావన ఉన్నప్పుడు అందరికి ఫీల్ అవుతారు. మనం అతీతంగా ఉన్నప్పుడే ప్రేమగా ఉండగలము.
మనం ఏదైనా ప్లాన్ చేస్తున్నామనుకోండి, మనం ఏదైనా చేయాలనుకున్నామనుకోండి, ఇలా చేద్దాం అనుకుంటాం. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత డ్రామా తన పాత్ర తను పోషిస్తుంది గదా! డ్రామాలో ఉన్నట్టుగానే మొదలుపెట్టడం వరకే మన పిచ్చి. మరి ఆహ్, అర్థం చేసుకోండి. ఈ సమయంలో మనం ప్లాన్ జేస్తున్నాం. మనం పాత్రధారులం. మరి డ్రామాలో నా పాత్రను నేను అబ్జర్వ్ చేసుకుంటూ మనం డ్రామాని మనం కంట్రోల్ చేయలేం. కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. గమనించొచ్చు. నాకు మంచి అనుభవం అయింది. అది బాగా చెప్పిన దాంట్లో అతీతంగా అవ్వటం అంటే నేను చేయాల్సింది నా పాత్రను నేను పోషించాను. కానీ చూసేటప్పుడు నేను అతీతంగా లేకపోతే మనం డిస్టర్బ్ అవ్వచ్చు, అప్‌సెట్ అవ్వచ్చు, నిరాశ పొందొచ్చు. దిగులు పడొచ్చు. డ్రామా మీద ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం నిశ్చలంగా ఉండటమే కాదు, మనం అతీతంగా కూడా ఉంటాము. అతీతంగా ఉన్నప్పుడు డ్రామా మీద ప్రభావం ఉండదు కదా! అతీతంగా అవ్వకపోతే లోపల మనకు గుర్తుండదు. ఇలా ఎందుకయింది? అలా ఎందుకయింది? అనుకుంటాం. కానీ డ్రామా ప్లాన్ ప్రకారం ఏది ఖచ్చితంగా ఎలా జరగాలో అలా జరుగుతుంది. మరి అలాగే అతీతంగా ఉండి మనం గమనించాలి. అలా గమనిస్తుంటే మనది డ్రామా. మన డ్రామాలో మనం ఏం మార్చలేం. అదంతా డ్రామాలో నిశ్చితమైనదే. పొద్దున నేను మురళి చదువుతున్నప్పుడు మొట్టమొదటి 2, 3 లైన్స్ ఎంత శక్తివంతంగా ఉన్నాయంటే అప్పుడే అనుభవం అయింది నాకు. బా బాబా దానికి అర్థం ఏంటి అని. అతీతంగా అవ్వటం అంటేనే మనం డిస్కనెక్ట్ అవ్వటం, విడిపోవటం. అలాగే అప్పుడు మనం గమనించటం. ఈరోజు ప్రోగ్రామ్ జరిగింది పొద్దున. చాలా చాలా ప్రియమైన, అర్థవంతమైన సంభాషణ జరిగింది. నేను వింటూ మళ్ళీ విందామనుకున్నాను. నేను యూట్యూబ్‌ని ఆన్ చేశాను. అందులో ఓన్లీ మనం వినగలుగుతాం. అడగలేం. నేనేమి బుద్ధిని ఉపయోగించలే. ఇది చెప్పాల్సింది, ఇది పంచుకోవాల్సింది, ఇలా మాట్లాడాల్సింది అలా ఏమీ అనుకోలేదు. నేను వింటూనే ఉన్నాను. జస్ట్ ఒక గ అతీతంగా గమనిస్తూ ఉన్నాను. దానివల్ల అతీతంగా అవ్వటమే కాదు, మనం ఏం చేయాలో అది చేయగలుగుతాం. సో, దాని గురించి ఆలోచించండి. ఇది చాలా మంచి క్వాలిటీ. ఇది ఇలా జరగాల్సింది జరిగింది అనిపిస్తుంది. బాబా చెప్తుండేవాళ్ళు. మీరు స్ స్ మీరు లెక్చర్ ఇవ్వాలంటే, భాషనివ్వాలంటే, మీరు భాషనివ్వండి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మీ పాయింట్స్ చూసుకోండి అనేవాళ్ళు. ఇప్పుడు మనం అటెన్షన్ చూపిస్తాం. బ్రహ్మ బాబాలాగా అతీతంగా అవుతాం.
మురళి అయిపోయిన తర్వాత నేనేదైతే మాట్లాడానో అది లాస్ట్ పోయిన కల్పంలో గూడా మాట్లాడాను. మరి తర్వాత ఏం జేయాలి నేను? అది చేసి ఉండకూడదు. ఇది ఇది ఖచ్చితమైన సీను లాస్ట్ పోయిన కల్పంలో గూడా ఇలానే జరిగింది. అది ఖచ్చితంగా జరిగింది. డ్రామాలో ఆ నిశ్చయం ఉండాలి. డ్రామా ప్రకారం కావాల్సింది ప్రయోజనకారిగానే అవుతుంది. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన స్వయం మీద కూడా మన నమ్మకం ఉండాలి. నేను పొద్దున్నే విన్నాను. బాగా నచ్చింది నాకు. మీరు కూడా వినే ఉంటారు 'మురళి' ఎన్నో సార్లు. మార్నింగ్ పొద్దున్నే నాకు బాగా నచ్చింది. మరి డ్రామా మీద నమ్మకం ఉన్నప్పుడు మనం అతీతంగా అయ్యి చూడొచ్చు. అంటే చెయ్యొద్దు అని కాదు. అన్నీ చేస్తాము. కానీ గమనిస్తూ ఉంటాము. ఒక సాక్షిలాగా. అప్పుడే మనం అన్నిటిని అభినందించొచ్చు. అన్నిటిని హాయిగా చూస్తుండొచ్చు. సో, మన ప్రేమ, అంతర్సుఖం, మన సంతోషం, మన హాయి అన్నీ పాత్ర పోషిస్తూ కూడా మనం అన్నీ పొందొచ్చు. అలాగే మనం ఇంకొకళ్ళని మెచ్చుకోవటం, మన పాత్రను మనం మెచ్చుకోగలగటం కూడా ముఖ్యం. ఎందుకంటే మనం సాక్షిగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరి పాత్రలు మనం ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళ పాత్రను నేను పోషించలేను. అందరూ తమ పాత్రను తాము పోషించాలి. అతీతంగా అవుతాను. ప్రేమపూర్వకంగా కూడా అవుతాను. ఎందుకంటే ఆత్మలందరికీ ఈ భయం ఉంది. సూక్ష్మంగా ఎంతో అభద్రతా భావం ఉంది. భగవంతుడి ప్రేమను అనుభవం చేయటం ద్వారా మనం చాలా నిర్భయంగా అవుతాము. నేను పొద్దున కూడా చెప్తూ ఉన్నాను. ఈరోజు పొద్దున కూడా. సో, ప్రతిరోజు మనం ఎప్పుడైతే బాబా మురళి అవుతా ఉంటామో అప్పుడు చాలా, చాలా దగ్గరైన సంబంధం మనకు కలుగుతూ ఉంటుంది బాబాతో. మనం ఆ స్థితిని తయారు చేసుకోవచ్చు. మనం అలా ఏం చేయాలంటే హ్మ్. ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ శాంతి, ఆ శక్తి, ఆ ప్రేమ నిరంతరం మనం బాబా ప్రేమను పొందొచ్చు. మిగతా వాళ్ళతో పంచుకోవచ్చు. శాంతి స్వరూపంగా, సుఖ స్వరూపంగా ఉండొచ్చు. ఓం శాంతి.
నుండి ఇప్పుడు మోహిని దీదీని ప్రశ్నలు, ఆన్సర్‌లు ఇంటర్వ్యూ అడుగుతారు. ఓం శాంతి. జయంతి దీదీతో మీరు మొదలు మాట్లాడింది మేము విన్నాము. చాలా బావుంది. బ్రాహ్మణ జీవితంలో, బ్రాహ్మణ వ్యక్తిత్వంలో 2, 2 విధాలుగా ఉంటారు. ఒకళ్ళేమో మహారథులు శాలువా కప్పుకొనుంటారు ఎప్పుడు. మహారథి అంటే మహావీరులు. ఏనుగు మీద వెళ్ళేవాళ్ళంటారు కదా! మనం అలా ఉండాలి. మహారథుల్లాగా ఉండాలా? మహావీరుల్లాగా ఉండాలా? నేను చిన్నప్పటి నుంచి చూసాను నేను. వీరిద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు. మహావీరులు అంటే చాలా ధైర్యశాలులు. మరి
మహావీరుడు సముద్రాన్ని దాటాడని చూపిస్తారు. చాలా ధైర్యవంతుడు. చాలా సాహసములు. ఛాలెంజ్‌లున్నప్పుడు మనం ఎన్నో శక్తులను మనం వెలికి తీస్తాం. ఈ శక్తులను మనం ఉపయోగిస్తాం. ఎప్పుడైనా ఏ సమస్యొచ్చినా గానీ, మనం దానికి పరిష్కారం లభిస్తుంది. '40 ఏళ్ల పైనున్నావు నువ్వు మహావీరుడివి. మహావీరులేంటంటే యుద్ధం చేయక్కర్లేదు. మహారథి అంటే ఏనుగుని చూపిస్తారు. ఏనుగు మీద ప్రయాణించేవాళ్ళు మహారథులు. ఎలిఫెంట్ ఏనుగెప్పుడు ఆహ్, చాలా రాయల్‌గా నడుస్తూ ఉంటుంది. మహావీరులు మహారథి అవుతారు ముందు. బ్రాహ్మణ జీవితంలో సేవ కష్టంగా ఉండేది. ఇప్పుడు కష్టమేమి లేదు. హ్మ్. మన నిశ్చయంతోటే మనం ఇంపాసిబుల్‌ని పాసిబుల్‌గా చేస్తాము. మహారథి, మహావీరుడు 2 పర్సనాలిటీస్ కాదు. 2 స్థితులు. ముందు మహావీరులుగా అవ్వాలి. తర్వాత మహారథులుగా అవుతాము. మహారథులుగా అయినప్పుడు రాయలిటీ, స్టెబిలిటీ, నిశ్చయం ఉంటుంది. రాయల్టీ ఉంటుంది చిన్న చిన్న వాటికి. లో కూడా మనం లోపల నిశ్చింత ఉంటాము. డ్రామా మీద, భావం మీద దాంట్లో ముందుకు వెళ్తాం. సో, సంతోషంగా, హాయిగా ముందుకు వెళ్తూ ఉంటాము. మహారథులుగా అయినప్పుడు. నేను అనుభవంతో చెప్పగలను. మన జీవితంలో ఏదైతే కావాలో సేవను చేయటం కానీ, ఏ చేయటం ఆయనకి కానీ బాబా ఏ ఏ స ఏ పిల్లల్ని ఏ పిల్లల్ని ఎవ్ వెనక వదిలిపెట్టరు. అందరిని ముందుకు తీసుకెళ్తారు. మనం ఏదైతే మనం బాబా నుండి అనుభవం చేస్తున్నామో, మనం పర్ఫెక్ట్‌గా అవుతాము. మహారథీలు అవుతాము. విజయులుగా అవుతాము. మీరు ఎన్నో ఏళ్లుగా ఎంతో పురుషార్థం చేసుకున్నారు. దాదీలు, దీదీలు మీరందరూ. మేము అంత చేయలేదు. మాకు మరి ఏ సలహా ఇస్తారు? మేము చాలామంది ఇంకా మా లౌకికంలో జాబులు జేస్తాము. మా ఆహ్, పురుషార్థం
అంత స్పీడ్‌గా లేదు గదా! మాకు ఎలాంటి సలహా ఇస్తారు. బ్రహ్మబాబా, మా అమ్మ, దాదీలందరి ఉదాహరణ మన ముందుంది. అందరూ బాబా నుండి అంత ప్రయోజనం తీసుకున్నారని కాదు. మనం చేసే ప్రయత్నమే మన ఊపిరి. మనం ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్ళలేము. ఎప్పుడైతే మనం కష్టపడుతున్నామో మనం సమయాన్ని వ్యర్థం చేస్తాం. బాబా అంటారు, మనం దాటలేని రాయి అడ్డం వచ్చిందనుకోండి కొండ, మరి అక్కడ కూర్చొని కొండను పగలగొడదాం అనుకున్నామండి. అది చాలా శ్రమే అవుతుంది. దానికి బదులుగా దానికి వేరే దారిని ఎతుక్కోవాలి. ఎగిరి వెళ్ళిపోవాలి. అనవసరమైన విషయాల్లో సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సరైన దారి ఏంటంటే బాబా మురళిలో జ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. మన మనలో ప్రతి ఒక్కళ్ళు నేను బాబాకు చెందిన వాడినిగా అయిన తర్వాత మనం అన్నిటిని త్యాగం చేస్తాము. మనం తింటాం, బయట మరి అలాగే వికారాలని దేహాభిమానాన్ని వదిలేస్తాం. బాబా తర్వాత చెప్తున్నారు, త్యాగం అయితే ఉంది. కానీ ఇప్పుడు మనం తపస్సు చేయాలి. నాకొక అలవాటుండేది. నేను బాబా దగ్గరకొచ్చిన తర్వాత చాలా మంచి యోగం ఉండేది. గంటలు కూర్చోవటం కాదు యోగం అంటే, కానీ ఎప్పుడు కూర్చున్నా గానీ, నేను కూర్చున్నంత సేపు 2 గంటలైనా పొద్దున పూట, అలాగే రోజులో మధ్యాహ్నం ఈ బాబాతో ఉన్న కనెక్షను ప్రేమగా ఉంటుంది. బాబా నుండి ప్రేరణొస్తుంది. బాబా నుండి మార్గదర్శకాలొస్తాయి. సో, బుద్ధి బాబాకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది. అందులో యుద్ధం ఏమీ ఉండదు. ఉన్న విషయాలన్నీ చాలా రాయల్‌గా, డిగ్నిఫైడ్‌గా దాటుకొని వెళ్తాము. మనం ఎప్పుడు బ్రహ్మ బాబాని అడిగినా గాని, బ్రహ్మ బాబా ఎప్పుడు చెప్పేవాళ్ళు, పిల్లలు బాబా మీ ముందు ఉన్నారు. మరి అన్ని తుఫాన్లు బాబా దగ్గరకొస్తాయి ముందు. బాబా అనుభవం చేసి మీకు హెచ్చరిస్తారు అన్నారు. కానీ నేనెప్పుడు చూడలేదు. బాబా బాబా ముందు ఏది తుఫాన్‌లాగా లేదు. తన వ్యక్తిత్వం ముందు ఏ ఏ ఏదైనా మనకైతే మొఖంలో కనపడుతుంది. ఏదైనా ఇబ్బందుంటే మన సంబంధాలు కూడా కొంచెం అటు ఇటుగా అవుతాయి. కానీ బ్రహ్మ బాబాకలా అవ్వదు. ఎందుకంటే బ్రహ్మ బాబాలో జ్ఞానం ఉంది. తనకు తెలుసు ఇది తుఫానని. చాలా చోట్ల ఆ స్టార్మ్ వచ్చే ముందు అన్నీ బ్లాక్ చేస్తారు. విండోలు, డోర్లు. సో, అలానే మన ప్రయత్నాలు కూడా బాబాతో ఉన్నప్పుడు ఉండాలి. ఏది జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు 2 విషయాలు చాలా ముఖ్యం. మనం చేయాల్సింది ఒకటేమో మనం మనసులో మన బాబా, బాబా అని ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి, ఉపయోగిస్తూ ఉండాలి. అలానే బాబా ఏదైతే చెప్పారో టీచింగ్స్ ఈరోజు మురళిలో బాబా చెప్పినట్టు బాబా ఇది చెప్తున్నారు, బాబా అది చెప్తున్నారు. మనం అలా బాబా, బాబా అని చెప్పుకుంటూ ఉంటే మరి బాబాతోనే ఉంటాం కదా!
ఒక్కోసారి యోగంలో, స్మృతిలో మనం ఎలా చూస్తాం, నేను ఎంతసేపు కూర్చున్నాను అని చూస్తాము. కానీ ఎ మన బ్రెత్‌లో మన మన శ్వాసలో గాని, మన దృష్టిలో గాని బాబాని కలుపుకోవాలి. ఇది బాబా ఇలా చేస్తారు, అలా చేస్తారని దాంతో ఉత్సాహం వస్తూ ఉంటుంది. దాదీలకు బాబాను మర్చిపోవటం అనేది లేదు. వాళ్ళు ఎప్పుడు బాబాను ఎప్పుడు సహజంగానే గుర్తుపెట్టుకుంటూనే ఉండేవాళ్ళు. దాదీలంత చదువుకోలేదు. వాళ్ళు వాళ్ళు సేవ కోసం వెళ్ళినప్పుడు ఎ ఆహ్, ఆహ్, అది ఎలాంటి కష్టమైన విషయమైనా గాని బాబా అయ్యేట్టు చేసేవాళ్ళు. వాళ్ళెప్పుడు అనుకునేవాళ్ళు, జ్యోతి బిందు నాతో ఉన్నారు, బాబా నాతో ఉన్నారు అనుకుంటూ ముందుకెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమంటాం, నేను బిజీగున్నాను అంటాం. బిజీగా ఉన్నాను అంటే మరి బాబా సేవలో బిజీ ఏముంది? బాబాతో ఉన్నప్పుడు మనం జాబ్‌కెళ్ళాల్సిన, వర్క్‌కెళ్ళాల్సిన మేము కూడా అలా చేసినోళ్ళమే కదా! మరి బయటికి వెళ్ళటం, ఎంతో మంది లౌకికమైన వాళ్ళతో ఉండటం. నేనెప్పుడు గుర్తుంచుకునేదాన్ని, నేను సేవలో ఉన్నాను. నేను శ్రీమతాన్ని అనుసరించాలి అని. అప్పుడే సేవ ఎక్కువ అవుతూ ఉండేది. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎక్కువ వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే టెన్షన్ పెరుగుతూ ఉంది. బయట ఒకళ్ళెవరో డ్రగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. టెన్షన్ వల్ల అడిగారు వాళ్ళు మెడిటేషన్ వర్క్‌షాప్స్ చేయమని. యుక్త వయస్కులో ఉన్నోళ్ళు ఒకళ్ళు ఎలక్షన్‌లో లక్ష్యం ఉంటే నేను శాంతి దూతను అని అనుకుంటే మనం సేవను తేలిగ్గా చేయగలం. నేను శాంతి దూతను అనుకున్నప్పుడు మనం ఎక్కడున్నా కానీ మనం సేవాదారులుగా అవ్వగలుగుతాము. సేవ కోసం ఆర్ వాతావరణాన్ని మార్చుకోవటం కోసం. అందరికీ ఇప్పుడు మెడిటేషన్ కావాలి. ఎంతో ఒత్తిడి ఉంది అన్ని కంపెనీల్లోనూ. ఈ మధ్య ఇంకొక బ్రాహ్మణులు ఎవరో రాసారు. వాళ్ళ కంపెనీలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎలా మెడిటేషన్ చేస్తారు? వర్క్ షాపు కండక్ట్ చేస్తారా? అని అడిగారు. సో, అందరికీ దీని మీద ఇప్పుడు అందరికీ హ్మ్. దృష్టి ఉంది మెడిటేషన్ మీద. సో, మనం ఈ లక్ష్యాన్ని ఉంచుకోవాలి. నేను శాంతి దూతను, సేవ కోసం ఉన్నానని. అప్పుడు బాబా అయ్యేట్టుగా చేస్తారు. మన మన ఉత్సాహమే కాదు సేవ కోసం మనం నిమిత్తంగా అవ్వాలి. బాబా నన్ను సేవకు ఉపయోగించండి. మనం అలా మంచి ప్రయత్నాలు చేసినప్పుడు, నిర్భయంగా ఉన్నప్పుడు, ఎలాంటి తుఫాన్‌లొచ్చినా గాని, నేను శాంతి దూతని అనుకున్నప్పుడు బాబా నన్ను ఉపయోగిస్తారు. అప్పుడు మనకు ఎన్నో అవకాశాలు, సేవ కోసం కనపడని అవకాశాలు మనకు వస్తాయి. సరే అనుకుంటాం నేను ఇక్కడున్నాను అని. ఈరోజు పొద్దున
చివరి సర్వీస్ ఎలా ఉంటుంది? చివర్లో సేవ ఎలా ఉంటుందని చెప్తున్నారు కదా! మరి ఈ ఫైనల్ చాప్టర్ ఎలా ఉంటుంది? చివరి పాఠం చివరి పాఠం ఎలా ఉంటుంది? చివరి చాప్టర్. ఒకటేమో మనం స్థిరంగా ఉండటం, శాంతంగా, ప్రేమగా ఎక్కడైనా ఏ స్థితిలో ఉన్నా కానీ మనం చూసి మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు లభిస్తుంది. ఉత్సాహం వస్తుంది. అలానే బాబా గూడా మనను ఉత్సాహపరుస్తున్నారు. మనం ఏంజెలిక్ స్థితిలో ఉండాలి. మనం మంచి మెసేజ్ ఇచ్చారు. సూక్ష్మ స్థితి మనకి లభిస్తుంది. మనం మనలో మార్పు మనం గమనించగలుగుతాం. వస్తుంది. మనం సేవ చేయగలుగుతాము. సేవ మాత్రమే కాకుండా మనం మాట్లాడే మాటలు ప్రతి సెంటర్‌లోను, ప్రతి ఇంటిలోనూ మనం ఇవి ప్రాక్టీస్ చేయాలి. మధ్య మధ్యలో సైలెన్సెస్ చేస్తూ ఉండాలి. మనం పని చేస్తున్నప్పుడు, కర్మయోగం చేస్తున్నప్పుడు మనం బాధ్యతగా స్వీకరించి, మనం మధ్య మధ్యలో 10 నిమిషాలు 5 సార్లు రోజులో మనం సైలెన్స్‌లోకి వెళ్ళాలి. కళ్ళు ఏమి చూడకుండా ఉండాలి. ఏ దృశ్యం సైలెన్స్‌లో ఉండాలి. మరి బాగా పాటల్లో గూడా డాన్సులు పాటలన్నీ ఉంటాయి. మనం అలా సైలెన్స్ అంటే చూడకుండా వినటం సైలెన్స్ అంటే ఏమి వినకుండా కూడా క్లాసులు వినటమే కాదు. అప్పుడే మనసు మనం అది చేస్తూ ఉంటే మన స్థితి ఏం ఏంజెల్ స్థితి వస్తుంది. మనల్ని బాబా ఎలా నిమిత్తంగా చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఈ ఏంజెల్ స్థితిని తయారు చేసుకోవాలి. అదే మనం సైలెన్స్ ద్వారా హ్మ్. తీసుకొని మనం సేవ చేయొచ్చు. మనసా సేవ ద్వారా అనంతంగా కూడా చేయొచ్చు. అప్పుడు మనం చాలా చాలా శక్తివంతంగా అవుతాము. మనం మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలా అవుతుంది. మన సంబంధాలు, బాంధవ్యాలు అన్నీ కూడా ఉన్నతంగా అవుతాయి. నన్ను బాబా నేను ఎలా అవ్వాలనుకున్నారో అలా సేవాదారిగా ఇప్పుడు అవ్వాలి. ఒక ముఖ్యమైన ప్రాక్టీస్ ఏంటంటే నేను చేసేది నేను అనంతంగా, ప్రేమగా, శాంతియుతంగా అవుతూ ఉన్నాను. ఎప్పుడైనా మనం క్లియర్‌గా మనం అనాది స్థితిలోకి వెళ్తూ ఉండాలి. అప్పుడే మనం మొదలుపెడతాం. మనం అనాది స్థితిలో ఉన్నప్పుడు మామూలుగా ఆలోచించం. ఆ అనుభవాలు మనం ఆ స్వరూపాలుగా ఏంజెల్‌లాగా అవుతాము. నేను బాబా పిల్లలందరినీ చూస్తున్నాను. మాకు ఎన్నో ఎన్నో అనుభవాలు, మంచి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిరంతరం మనం వింటున్నాము. నాకు తెలీదు. ఈ ఇక మనలో ఎవరైనా 7 నెలలు ప్రతి సాయంత్రం క్లాస్ ఎవరైనా అటెండ్ అయ్యారా? ఇప్పుడు అయ్యాం కదా! నేను కూడా బాబా మనల్ని తయారు చేస్తున్నారు. రెడీ చేస్తున్నారు. మనం ఏంజెల్స్‌గా అవుతున్నాం ఇప్పుడు. ఈ బ్రాహ్మిన్స్ నుండి. మనం అలాగే బాబాకు మంచి సేవాదారులుగా కూడా అవుతున్నాం. ఒక చివరి ప్రశ్న.
నేను ఫస్ట్ సారి చూసినప్పుడు చాలా చాలా నేననుకున్నాను మీరే మా అమ్మ అనుకున్నాను మొట్టమొదట మిమ్మల్ని చూసినప్పుడు. మీరు అక్కడ కూర్చున్నారు. మీ ఎనక చాలా మా అమ్మ ఫోటోలున్నాయి. ఎందుకు ఒక్కోసారి మిగతా వాళ్ళని మెచ్చుకోవటం ఇబ్బందిగా అవుతుంది. ఏమన్నా మెళకువలు చెప్పగలుగుతారా? అలా ఎలా మెచ్చుకుంటూ ఉండాలి అందరిని? ఆహ్, ఎవరైనా నచ్చనోళ్ళుంటే వాళ్ళనెలా మెచ్చుకోవాలి? సంబంధాలనేవి జరిగిపోయిన కర్మల వల్ల కూడా వస్తాయి. మనకెప్పుడు ఆలోచనొచ్చినా గాని బాబా మీద మన యొక్క స్మృతి మనకు హెల్ప్ చేస్తుంది. సెటిల్ అవ్వటానికి. మనం మంచి ఆలోచనల ద్వారా నేను ఎన్నో మంచి శుభాశీస్సులు ఇస్తూ ఉంటాను. నేనెప్పుడైనా ఆలోచిస్తూ నేను ఇబ్బందిలో ఉన్నట్టు అనిపిస్తే, నేను సాక్షిగా అయినప్పుడు బాబా స్మృతిలో ఉంటే ఆటోమేటిక్‌గా నా పాత సంస్కారాలతో నాకు ఇబ్బంది ఉండదు. నేనైతే నేనైతే ఇబ్బంది పడను. ఎందుకంటే ఆత్మ వల్ల మనకి ఇబ్బంది కలగదు. ఒకసారి ఏమైందంటే రావణుడి గురించి పాత్ర గురించి వచ్చింది. ఎవరో అన్నారు నేను ఆ పాత్రను పోషించట్లేదని సంతోషం అన్నారు. కానీ అది చాలా సూక్ష్మమైన కర్మ ఖాత. సో, అందరికి శుభాశీస్సులు ఇచ్చినప్పుడు వాళ్ళ కర్మ ఖాతాలో ఆళ్ళు చుట్టు చేసుకుంటారు. అందుకే అందరికీ ఆ ఆత్మకు ఎన్నో శుభాశీస్సులు ఇస్తూ ఉండాలి. ఇంకా మనం అతీతంగానే ఉండొచ్చు. వాళ్ళతో మనం హ్మ్. కలుస్తూ ఉండకపోయినా మనం మనసా సేవ చేస్తూ ఉండొచ్చు. మనసా సేవలో మనం బాగా ఉంటే ఎవరు మనని బాధ పెట్టలేరు. ఒక్కోసారి మనం మంచి శుభాశీస్సులు ఇవ్వటానికి కూడా ఇబ్బంది పడతాము.
రేపటి హోంవర్క్.